వరి పంటలో వేర్లు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మొక్కల ఎదుగుదల పూర్తిగా ఆగిపోవడమే కాకుండా దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్కు చెందిన పంటల పరిరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ హదీ హుసేన్ ఖాన్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వరి పొలంలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆయన వివరించారు. నీరు ఎక్కువ కాలం నిలిచి ఉండడం వల్ల నేలలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీంతో వేర్లు బలహీనపడి పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం ప్రారంభమవుతుందని తెలిపారు. జింక్, నత్రజని వంటి కీలక పోషకాల కొరత కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని చెప్పారు. ఈ సమస్య కనిపించిన వెంటనే రైతులు పొలంలో నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు పొలంలోని నీటిని పూర్తిగా బయటికి పంపడం వల్ల నేలలో గాలి ప్రసరణ పెరిగి వేర్లకు అవసరమైన ఆక్సిజన్ అందుతోంది. నేల కొంత ఆరిపోయి కొత్త తెల్లని వేర్లు కనిపించడం ప్రారంభమైన తర్వాత మాత్రమే మళ్లీ తేలిగ్గా నీరు పెట్టాలని డాక్టర్ హదీ హుసేన్ ఖాన్ సూచించారు. సరైన నీటి నిర్వహణతో వేరు సమస్యలను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. వరి పంటలో జింక్ లోపం కారణంగా వచ్చే ఖైరా వ్యాధి కూడా వేర్లు, ఆకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే విత్తే లేదా నాటే సమయంలో ఎకరానికి 10 నుంచి 12 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలని సూచించారు. అలాగే సమతుల్య మోతాదులో నత్రజని, పొటాషియం ఎరువులు వేయడం వల్ల వేర్ల పెరుగుదల మెరుగుపడి పసుపు రంగులోకి మారే ప్రమాదం తగ్గుతుందని వివరించారు. ఒకవేళ శిలీంధ్ర సంక్రమణ తీవ్రంగా ఉంటే రసాయన శిలీంధ్రనాశకాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్బెండిజిమ్ ప్లస్ మాంకోజెబ్ లేదా హెక్సాకోనజోల్ కలిపి వరి మొక్కల వేర్ల వద్ద పిచికారీ చేయాలని తెలిపారు. అవసరమైతే కాపర్ ఆక్సీక్లోరైడ్తో తడపడం ద్వారా కూడా వేరు కుళ్ళును నియంత్రించవచ్చని చెప్పారు. మందులు పిచికారీ చేసే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరని సూచించారు. వేరు తెగుళ్ల నివారణలో పంట మార్పిడి కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ హదీ హుసేన్ ఖాన్ పేర్కొన్నారు. ఒకే పొలంలో వరుసగా వరి సాగు చేయకుండా పంటలను మారుస్తూ సాగు చేయడం వల్ల నేలలో వ్యాధికారక శిలీంధ్రాలు, కీటకాల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. వేసవిలో పొలాన్ని లోతుగా దున్నడం, విత్తే ముందు విత్తన శుద్ధి చేయడం, రసాయన ఎరువులను మితంగా వినియోగించడం, పొలాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం ద్వారా వేరు సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని ఆయన రైతులకు సూచించారు. వేర్లు పసుపు రంగులోకి మారుతున్నట్లు గమనించిన వెంటనే వ్యవసాయ నిపుణులను సంప్రదించి తగిన జీవ లేదా రసాయన చికిత్సలు ప్రారంభిస్తే పంటను కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు.